బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కొండపై అపచారం చోటు చేసుకుంది. గతంలో వైసీపీ నేతలు ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారు. ఇప్పుడు అయితే కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే సోదరుడే ఇటువంటి ఘటన చేశారు. టీడీపీ నేత సోదరుడు అయితే తిరుపతి కొండపై ఫోటోషూట్ నిర్వహించారు. శ్రీవారి ఆలయం ముందు ఏకంగా 4 ఫోటోగ్రాఫర్స్తో అయితే ఈ ఘటనకు పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువు అయితే తను 4 ఫోటోగ్రాఫర్లతో శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ నిర్వహించారు. అయితే గతంలో వైసీపీ నేతలు ఇటువంటి ఘటనలు చేసినప్పుడు టీటీడీ విజిలెన్స్ అయితే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. వారిపై చర్యలు కూడా తీసుకుంది. మరి ఈసారి ఎటువంటి చర్యలు తీసుకునుంది, అసలు చర్యలు తీసుకుంటుందా లేదా, ఇటువంటివి ఎంకరేజ్ చేయకుండా విజిలెన్స్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. గతంలో వైసీపీ నేతలపై టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే కేసులు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బంధువు 4 ఫోటోగ్రాఫర్స్తో శ్రీవారి ఆలయం ముందు అయితే ఈ ఘటనకు పాల్పడ్డారు. ఫోటోషూట్ నిర్వహించారు. అయితే ఆలయాల ముందు ఇటువంటి ఘటనలు చేయడం ఎంత అపచారం అనేది కూడా దృష్టిలో పెట్టుకోకుండా తను ఒక ఎమ్మెల్యే బంధువుని అంటూ అక్కడ మీడియా వారిని కూడా తను బెదిరించే ప్రయత్నం చేసిన సమాచారం అయితే మనకు ఉంది. అయితే ఇప్పటికే అతను అక్కడ హల్చల్ చేస్తున్నారు. మీడియా వారికి కూడా ప్రవేశం లేని ప్రాంతంలో అంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు మీడియా వారిని కూడా శ్రీవారి ఆలయం ముందుకు తీసుకురాని పరిస్థితి. అయితే ఇతను ఏకంగా 4 ఫోటోగ్రాఫర్స్ని తీసుకొచ్చి నేను ఎమ్మెల్యే బంధువుని అంటూ అక్కడ హల్చల్ చేశారు. టీటీడీ అయితే విజిలెన్స్ అధికారులు ఇటువంటి వాటికి అయితే ఏమాత్రం చోటు ఇవ్వరు. బట్ తాజాగా ఇతను చేసిన దానికి టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, గతంలో వైసీపీ నేతలు ఇటువంటి ఘటనలకు పాల్పడినప్పుడు చర్యలు తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బంధువుపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఫోటోషూట్స్ కావచ్చు, అలాగే రీల్స్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బంధువునంటూ ఓ వ్యక్తి 4 ఫోటోగ్రాఫర్స్తో అయితే అక్కడ ఫోటోషూట్స్ నిర్వహించుకుంటూ అక్కడ వచ్చిన మీడియా వారిపై కూడా దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి. అయితే టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే శ్రీవారి ఆలయం ముందు మీడియా వారిని కూడా రానివ్వరు. బట్ ఇటువంటి ఫోటోగ్రాఫర్స్తో ఈ విధంగా ఫోటోలు దిగుతున్న ఎమ్మెల్యే బంధువుపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే గతంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు వైసీపీ నేతలపై ఇటువంటి ఘటనలకు పాల్పడినప్పుడు చర్యలు తీసుకున్నారు, కేసులు కూడా పెట్టిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అసలు తీసుకుంటారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి నేను టీడీపీ ఎమ్మెల్యే బంధువుని అంటూ అక్కడ దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. కాబట్టి అటువంటి వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు అసలు చర్యలు తీసుకుంటారా అనేది ఉత్కంఠగా మారిన పరిస్థితి.